ఈ సినిమాలో ఆది దంపతులు అనే సాంగ్ చాలా సూపర్ సాంగ్, అది జేసుదాస్ గారు పాడారు. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయనే పాడితే బాగుంటుందని న్యాచురల్గా ఎక్స్పెక్ట్ చేశారు. మరి దానికన్నా అభ్యంతరం చెప్పలేదా బాలు గారు? నిజానికి బాలు గారికి నేనేం చెప్పానంటే, సార్ మీరు గాయకుడు, నేను సినిమా చాలా చూసా, యాక్టర్, మీకు ఉన్న ప్లస్ మైనస్ ఏమిటంటే, ప్లస్ మీరు అద్భుతం గాయకుడు, మైనస్ ఏమిటంటే అది ఇక్కడి నుంచి అటు నడుచుకుంటూ పుస్తకం ఏంటంటే అనేది అంటారు. అది వద్దు నాకు ఈ సినిమాలో. ఎట్టి పరిస్థితుల్లో మీ వాయిస్ పాటలు రావడానికి వీల్లేదు, ఒక గుమాస్తాలో ఉండాలి, మిడిల్ క్లాస్. అందుకని టైటిల్ సాంగ్ నా జీవితం నేనే వాడుకున్నట్టు ఉంటుంది లేకపోతే. అందుకని యేసుదాస్తో నాకు పరమ ఇష్టమైన గాయకుడు. ఆయన పాడుతున్నప్పుడు కానీ, ఇప్పుడు అది తర్వాత ముందు భగవద్గీత పెడుతుండేవారు ఏదైనా కెలామిటీ జరిగితే, ఇప్పుడు ఆటకథ శివ పెడుతున్నారు. గమనించారా మీరు? చాలాగా నిజంగా దైవదత్తమైన మహానుభావుడైన. నేను ఆయన సభలో పాల్గొంటూ ఆయన చాలాసార్లు బాధపడ్డాడు. గురువాయూరులో నాకు దర్శనం అయ్యప్ప వెళ్ళాను కానీ గురువాయూరప్ప దర్శనం చేసుకోలేకపోయాను, ఆ గుళ్ళో ఉండే జిల్లపురుగుపాటు చేయనా నేను అన్నాడు. అది నేను చదివాను. ఆయన సభలో నేను వక్తగా రాజమండ్రిలో చేయాల్సి వచ్చింది. నేను ఆయన్ని ఉద్దేశిస్తూ ఇలా బాధపడ్డాడు జేసుదాస్ గారు, మీరు వెళ్ళని గురువాయూరులో కృష్ణుడు కూడా ఉంటాడని నేను అనుకోను, అక్కడ జిల్లపురుగులే ఉంటాయి, డోంట్ వరీ అన్న. అంత మహానుభావుడు. ఫస్ట్ నా పాడనన్నారు. వీణాపాణి గారితో వెళ్తే, సినిమా అయితే నేను పాడనంటే 5 నిమిషాలు కథ చెప్పాను. చాలా సంస్కారవంతంగా ఉంది, సరే పాడు అన్నాడు. అందరూ పాడాక పదాభివందనం చేసాం. న్యూయార్క్ కూడా వెళ్ళి ఆయన ఇంటికి ఆ సీడీ ఇచ్చి వచ్చాను. ఆయన న్యూ జెర్సీలో ఉంటాడు ఆయన. ఇట్స్ ఎ మెమరీ. నా దృష్టి ఏంటంటే, నా ఫస్ట్ సినిమాలోనే జేసుదాస్ పాడడం, జమునారాయణ పాడడం, ఇవన్నీ మెమరీస్ అండి లైఫ్లో. జేసుదాస్తో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. నాకు చాలా ఇష్టం. అంటే చిన్న ఈగో ఉంటుంది కదా బాలు గారికి, నా దాంట్లో ఆయన పాడడం ఏంటని అది చెప్పే కదా ముందే నీకు చెప్పారు కాబట్టి. నీది బాబు, నీది బ్యాక్గ్రౌండ్, నా జీవితం అని పాడడానికి లేదు, నిన్ను పొగుడుతూ ఇంకోటి మహానుభావుడు పాడాలి అని చెప్పేసి. అది పెద్ద బాలుగా నాకు మంచి ర్యాపో ఉంది, నో ప్రాబ్లం, ఈజ్ బెస్ట్. సరే అండి, ముందుగా ఎల్బీ శ్రీరామ్ గారిని అనుకున్నారు కదా, ఆయన్ను ఎందుకు వద్దనుకోవాల్సి వచ్చింది మీరు? ప్రొడ్యూసర్ వినగానే కథ బాగుంది, చేసేద్దాం, ఎవరిని పెడతారు, పెద్ద హీరోలు వద్దు సార్, నేను చేయించలేను, కట్ చేస్తే స్టేజ్ ఆర్టిస్ట్ని పెడదాం. ఆ స్టేజ్ ఆర్టిస్ట్ కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, రంగస్థలం అందులో అసలు కథ పక్కగా రివటలా ఉండాలని రాశాడు రమణ. బాపు గారు అదే బొమ్మ. అప్పుడు నేను ఊహించుకున్నా. మృణాలిని అని రచయిత్రి, నటి కాదు, నేను చేయించుకుంటే నీకెందుకు, లో బడ్జెట్ అండి, లో బడ్జెట్లో చేద్దామని అనుకున్నాం. అడ్వాన్స్ కూడా ఇచ్చారు, ఎల్బీ గారికి అడ్వాన్స్ ఇచ్చారు, ఆడికి ఇచ్చారు, కాఫీస్ తీసాం. అసలు ఇంకా నెక్స్ట్ మంత్ అనగా నేను తమిళ సినిమా ఏదో చేస్తూ కాలడి అనే ప్రదేశానికి వెళ్ళా. కాలడి అంటే శంకరాచార్యులు వారు జన్మ పుట్టిన వెళ్తుంటే ఫోన్ అన్నమాట. సడన్గా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సార్ నాకెందుకో మాకు ఒక ఫ్రెండ్ అడ్వైజ్ చేశాడు, ఇలాగ ఎంత ఖర్చు పెడుతున్నారు కదా, పెద్దవాళ్ళని పెట్టి తీస్తే బాగుంటుంది కదా, అక్కినే నాగేశ్వరరావు అట్లా పెద్దవాళ్ళని పెడదాం సార్, నెక్స్ట్ మంత్ సార్, నెక్స్ట్ వీక్ షూటింగ్ అయితే నేను తెస్తాను, మీకెందుకు, నాకు డైజెస్ట్ కావట్లేదు సార్, ఎందుకంటే నాగేశ్వరరావు గారితో ఇంకా నేను ఏమి చేయించిన వేషం, నేను ఆయన చెయ్యిందే ఉంది ఈ వయసులో, నేను అంత ఫ్రీడమ్ ఫీల్ అవ్వలేనేమో, ఆయన్ని డైరెక్ట్ ఫస్ట్ సినిమా లేదు, మీరు ఆలోచించిన ఏ విషయం, ఎందుకంటే 15 నిమిషాల్లో నాకు ఏ విషయం చెప్తే దాన్ని బట్టి మనం డిసైడ్ చేద్దామా వద్దాన్ని. అక్కడ దాకా వచ్చేసి ఇంకైనా ఫోన్ మూసేసి వెళ్ళి పూర్ణా నదిలో స్నానం చేసి శంకరాచార్య దండం పెట్టుకుని ఉద్వేగం ఆనందం అనుభవించి ప్రశాంతంగా సినిమా నాయకర్రే వచ్చేసి ఫోన్ మళ్ళీ నేను చేశాను. సార్ ఏంటి ఏం డిసైడ్ చేశారండి, మనం ఫ్రెండ్స్గా ఉంటే బెటర్ సార్, ఏకవాక్యం కథం. తర్వాత నాకు ఇచ్చిన డబ్బుని తీసుకెళ్ళి థ్యాంక్ యూ సార్ నేను ఇచ్చానని తెలిసి ఎల్బీ కూడా తీసుకెళ్ళి ఇచ్చేసాడు కట్. ఇక తర్వాత అయినప్పుడు ఇక నాకు ఈ నెక్స్ట్ ఎవరు చేసినా ఇలాగే ఉంటుంది, ఇంకా కొంచెం కమర్షియల్గా కూడా వయబుల్ ఆర్టిస్ట్ని పెట్టుకుందాం అని ఎల్బీకి బాలుకి ఇచ్చాడు.
ఫీల్ అయి ఉంటాడు నా నిజంగా. ఇప్పుడు మరి నేను చేయలేదుగా, అదే అదే. మళ్ళీ నేను చేసినప్పుడు అతను కన్సిడర్ చేయకపోవడానికి ఇది రీజన్. ఇంకా మళ్ళీ ఇట్లా అయిందనుకోండి, ఈసారిగా చాలా హర్ట్ అయిపోయి ఏమన్నా చేసుకోవచ్చు కూడా. అంత ప్రేమించాడు అతను. వచ్చాడు లొకేషన్కి రావడం, చెట్లు తోవడం, ఆడొక సినిమా ఒప్పుకుంటే తెలుసు కదా, వెళ్ళి ఇంకా అక్కడే ఉంటాడు. సంగీతం నేర్చుకుని వేదం ఇవన్నీ ఏమొద్దు. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ వేరు, ఇది ప్రొడ్యూసర్ వేరు. ఓకే ఓకే ఓకే. అండ్ మరి ఎల్వి గారు ఇప్పటికీ సినిమా చూసారా మిథునం? నాకు తెలిసి చూడడు, వాడి నేచర్కి చూడడు. ఎందుకంటే అతను కొంచెం బయటికి సాఫ్ట్గా కనపడే, బయటగా పరశురాముడు వాడు, లోపల ఒక చిన్న పరశు ఉంటుంది అతనికి. నేను చూడంట కొంచెం ఉంది, అల్లక ఉంది, అలుగుతాడు. నేను చూడలేని నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా, చూసినా రహస్యంగా. అదే ఒక చిన్న బాధ ఉంటుంది ఎవరికైనా. నేను అనుకుంటున్నా, ఇప్పుడు నాకు దళపతిలో మణిరత్నం పిలిచాడు. నేను అసలు అప్పుడు ఎట్లా మణిరత్నం దళపతి సినిమాలో, రజనీకాంత్ సినిమాలో వేషం అంటే ఎట్లా, మా జనార్దన్ మాషి నాది అసిస్టెంట్. ఫోన్ నేను హైదరాబాద్లో ఉన్నా. సార్ కారు వచ్చింది సార్, ఫోన్ చేస్తున్నారు సార్, మణిరత్నం సార్ అంటే వస్తున్నానయ్యా 3 రోజులు. అలా మూడో రోజు కూడా ఫోన్ చేశారు సార్ అంటే డైరెక్ట్గా దిగి వెళ్ళిపోయారు మణిరత్నం గారికి. మణిరత్నం గారు నాకు బాగా, అయితే సుహాసిని ఇల్లు ఏదైతే ఉండదో అందులో 7th మూవీస్ ఆఫీస్ ఉండేది అప్పుడు. మణిరత్నం గారు అప్పుడే పెళ్ళి గొడవ అప్పుడప్పుడు వస్తుంటాడు. అప్పటికే పైగా నాయకుడు 7th మూవీస్ కొన్నాం. సో అది మా ఇల్లు, మా ఆఫీస్, అట్లా పరిచయం. మిస్టర్ భరణి అని కథ మొత్తం చెప్పిండు నన్ను. కథ మొత్తం చెప్పి ఎవరికి ఫోటో 4 స్లాబ్స్ సైడంగా కానీ చూశాడు అన్నమాట. భరణి అది కొంచెం ఏజ్ కావాలి, నువ్వు మరి కుర్రాళ్ళలో ఉన్నావు, సారీ అని చెప్పేసాడు మొహం మీద. చాలా రైట్ సార్, నీతో ఉండడమే గొప్ప విషయం. అమరీష్ పూరి వేసాడు ఆ వేషం. అమరీష్ పూరి వేషానికి నేను ఎట్లా మనకు వస్తా, అట్లా అబ్బా అనిపిస్తుంది. బట్ దానికి ఆయనే కరెక్ట్, అట్లా అడ్జస్ట్ అయ్యాయి. అలాగా ఎల్బీ కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. పైగా నాకన్నా సెన్సిటివ్ కదా అతను, నేను కొంచెం అందువల్ల ఇంకా ఫీల్ అవుతున్నా కూడా, ఇప్పుడు చూసినప్పుడు ఫీల్ అవుతున్నా కూడా నేనేసి ఓకే. భరణి ఆ వేషం నువ్వు వేస్తున్నావు కదా, వెయ్యకు. ఎందుకు సార్, నన్ను తీసేసి నీకు ఇస్తున్నారు ఆ వేషం, వేయకు. మరి నేను వేయకపోతే వాళ్ళు పెద్దవాళ్ళు సార్, మరి నాకు సర్వైవల్ లేదు కదా, ఏంటి నాకన్నా గొప్ప, నేను ఇప్పిస్తాను ముందా అంటే, మీరు ఇప్పిస్తే వేయాల్సిన స్థితి నాకు లేదు. అయితే వేస్తా అంటావు, తప్పదు సార్, నేను చెప్పేసాను, వెయ్యనల్లా, అబద్ధం ఆడలేదంట, వేస్తా.